ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సమస్యలతో సతమతమవుతూ ఎవరు కాపాడతారా అని ఎదురు చూస్తున్నారా? కీర్తన 121 మీకోసమే. ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు. ఈ కీర్తనలో ప్రధానాంశము విశ్వాసులకు దేవుడిచ్చే సంరక్షణ, కాపుదల. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాల్లో 6 సార్లు కాపాడడం గురించి ప్రస్తావించబడింది. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్రా కీర్తనలు. ఇజ్రాయేలీలకు 7 ముఖ్యమైన పండుగలున్న అతి ప్రాముఖ్యమైన పండుగలు 3. ఆ 3 పండుగలు ఏంటంటే పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారముల పండుగ. ఈ 3 పండుగలకు ఇజ్రాయేలీలందరూ యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి అని దేవుడు కట్టడి చేశాడు. కుటుంబాలతో ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ యెరూషలేం వరకు, అక్కడ నుండి 2007 అడుగుల ఎత్తున ఉన్నటువంటి దేవుని మందిరానికి వీరు వెళ్ళేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం. ఈ శ్రమ తెలియకుండా ఉండేందుకు గాను యాత్రా కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఈ 15 యాత్రా కీర్తనలో 4 కీర్తనలు దావీదు గారు, 1 కీర్తన సొలొమోను గారు వ్రాసినట్లు ప్రస్తావించబడింది. మిగతా కీర్తనలు ఎవరు వ్రాశారో తెలియదు. ఈ కీర్తనలన్నీ దేవుణ్ణి స్తుతించే విధంగా ఉంటాయి. ఇక ధ్యానాంశంలోనికి వెళ్తే 1వ వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెరూషలేమునకు వచ్చిన తర్వాత మొట్టమొదట కనపడేవి యూదయ కొండలు. ఆ కొండలు ఎక్కబోయే ముందు యాత్రికుడు తలెత్తి చూస్తూ ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం మనకు 2వ వచనంలో కనపడుతుంది. ఈ వచనాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 1, కొండలను మన జీవితంలో అడ్డంకులుగా తీసుకోవచ్చు. 2, కొండలను మనకు సహాయం చేసే ఆధారంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు జకర్యా 4:7లో పర్వతము అంటే ఒక అడ్డు, ఆటంకంగా మనకు కనపడుతుంది. 2వది, కొండలను మనకు అండగా, ఆశ్రయంగా తీసుకోవచ్చు. దేవుడే నాకు కొండంత అండ, ఆశ్రయము అని మనము పోల్చుకుంటూ ఉంటాం. 2వ వచనం, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. 1వ వచనంలో ప్రశ్నకు సమాధానం ఇదే. నాకు సహాయం యెహోవా వల్లనే కలుగుతుంది అని యాత్రికుడు అంటున్నాడు. జీవితంలో మనకున్నటువంటి అన్ని అవసరాలను తీర్చేవాడు దేవుడు ఒక్కడే. భూమి ఆకాశాలను సృజించిన ఆయన కృప కోసం మనం వెతకాలి. దేవుడు అత్యంత శక్తిమంతుడు, అన్ని విషయాల్లో మనకు సహాయం చేయగలడు. 3వ వచనం, ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. తప్పటడుగు పడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఒకవేళ మనం తప్పటడుగులు వేసినా మనను ఆయన కాపాడుతాడు. దేవుడు అట్టి ప్రమాదాల నుంచి కాపాడుతాడు. 4వ వచనం, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు ఎన్నడూ అలసిపోడు, నిద్రపోడు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు. ఆయనకు అలసట అంటూ ఉండదు. మనల్ని అన్ని వేళలా కాపాడుతూ ఉంటాడు. మనల్ని వదిలిపెట్టడమో విస్మరించడమో చేయడు. 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా, నీడగా ఉంటూ శాంతి, రక్షణను కల్పిస్తాడు. 6వ వచనం, పగలు ఎండ దెబ్బ ఎన్నో నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ ఎన్నో నీకు తగలదు. విశ్వాసులను పగలు, రాత్రి ఎల్లప్పుడూ దేవుడు కాపాడుతాడు. విశ్వాసులకు అందరిలాగే సూర్యచంద్రుల వలన ఇబ్బందులు కలుగుతాయి. వీరికి వడదెబ్బ తగలవచ్చు, ఇతరులకు కలిగినట్లు కష్టాలు, ప్రమాదాలు రావచ్చు. అయితే దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. విశ్వాసులకు నాశనము వాటిల్లదు. వారి మేలు కోసం దేవుడు అనుమతించే కష్టాలు, ప్రమాదాలు మాత్రమే వారి జీవితాల్లో సంభవిస్తాయి. వాటి వల్ల నిజమైన హాని ఏమీ జరగదు. 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని రక్షణ శారీరకమే కాదు, అది ఆధ్యాత్మికంగా, అంతర్లీనంగా ఉంటుంది. 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ప్రయాణాలన్నింటిలో దేవుడు తోడుగా ఉండి కాపాడుతాడు. బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, అన్ని మార్గాల్లో, అన్ని కాలాల్లో విశ్వాసులకు దేవుడు సంపూర్ణ సంరక్షణ కలిగిస్తాడు. దేవుణ్ణి విశ్వసించిన వారికి సంపూర్ణ సంరక్షణ ఉంటుందని దేవుడు ఈ కీర్తన ద్వారా అభయమిస్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే. ఈ కీర్తన ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. ఆపదల నుంచి మమ్మల్ని విడిపించండి. మా చుట్టూ నీ కంచె, నీ కాపుదల వేయమని వేడుకుంటున్నాం ప్రభువా.
మా జీవితాల్లో అద్భుతాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.